తెలుగు తమ్ముళ్ళ డైలమా, టీడీపీలో ఉండాలా వెళ్ళిపోవాలా? ఏళ్లు గడుస్తున్న ఎన్నికల్లో పోటీపై అధిష్టానం మౌనం, ఆసక్తి చూపుతున్న అడ్డుకుంటున్న వైనం. చెదిరిపోతున్న పార్టీ కేడర్, జూబ్లీహిల్స్లో బీజేపీకి మద్దతా లేదా? లోకల్ ఎన్నికల్లో పోటీపైనే నేతల ఆశలు. అయితే లోకల్ ఎన్నికలల్లో పోటీపైన ఆశలు పెట్టుకుంటే ఎక్కడ ఉన్నది క్యాడర్? లోకల్ ఎన్నికల్లో మీరు పార్టిసిపేట్ చేస్తేందుకు క్యాడర్ లేదు, మీ జెండా దిమ్మెలే లేవు గ్రామాలల్లో. కాకపోతే ఓటర్లు ఉన్నారు. ఓట్లు పడాలి అంటే ఫస్ట్ నాయకులు రంగంలోకి దిగాలి. నాయకులు దిగి కార్యకర్తలను తయారు చేసుకోవాలి. కానీ కార్యకర్తలు ఆల్రెడీ మొత్తం మీ కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉన్నారు. మీరు మళ్ళీ వస్తే మీ కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ మీ దాంట్లో పిలిపించుకోవాలి, దానికి పెట్టుబడి పెట్టాలి. ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి టీడీపీ ఆలోచిస్తున్నది. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటి నుంచే పోతే ఖర్చులు ఇంకా పెట్టుకుంటూ పోవాల్సి వస్తుందనే ఒక ఆలోచనలో టీడీపీ ఉన్నది. కాబట్టి నాకు తెలిసి 2027లో కొంచెం కదులుతారో ఏమన్నట్టు ఆలోచన. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీజేపీకి మద్దతు ఇస్తుందా అంటే ఆంధ్రలో ఏంటంటే అది ఒక బలవంతమైన పొత్తు ఏర్పడ్డది. పవన్ కళ్యాణ్ వల్ల బలవంతంగా పొత్తు ఏర్పడ్డది. అంటే చంద్రబాబు నాయుడిని అనుమతి లేకుండానే మేము ముగ్గురం కలుస్తున్నాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయి అక్కడ బీజేపీ వాళ్ళ పెద్దలతోనే మాట్లాడి ఆ పొత్తు కుదిర్చిండు. అయితే వాస్తవానికి చంద్రబాబు అక్కడికి పోవడానికి ముఖం లేదు ఆయనకు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిండు. ఇక్కడికి కూడా మీటింగ్లలో కూడా ఎడముఖం ఏదో ఒక కలవాలి, నవ్వుకుంటూ ఉండాలి అన్నట్టు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా బీజేపీతో కలిసినట్టు ఎక్కడ కూడా కనబడతలేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణలోకి వచ్చేసరికి పొత్తు మార్చుకుంటే ఇప్పుడు అక్కడనేమో ఆంధ్రలో కలిసి ఉన్నాం, మరి తెలంగాణలో ఏంది పరిస్థితి అన్న ఒక డైలమాలో ఉన్నారు. అయితే తెలుస్తుంది ఇది రాజకీయాలు ఎప్పుడు ఏ టైంలో రాత్రికి రాత్రి మలుపులు తిరగవచ్చు. రేపు నెక్స్ట్ ఎలక్షన్లకు ఖచ్చితంగా బీజేపీ అండ్ టీడీపీ విడిపోయి టీడీపీ ఇక్కడ వచ్చి కాంగ్రెస్తో కూడా పొత్తు కలవచ్చు. బీఆర్ఎస్తో అంటే కలవదు, అది సంభవం. బీఆర్ఎస్ అనేది ఇక నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఉండదు, గుర్తుపెట్టుకోరి. ఎందుకు ఉండదు అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయినాక భారీ వలసలు వస్తాయి. భారీ అంటే అతి భారీ వలసలు వస్తాయి. ఎందుకంటే అందరు ఆశతోనే ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదా లేదా తెలుసుకుందామన్న ఆలోచనతో ఉన్నారు. కాకపోతే ఏంటంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతోని అప్పుడు తేటతెల్లమైపోద్ది. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు, మనం పక్కకు బీఆర్ఎస్ వైపు ఉంటే నెక్స్ట్ మనకు భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతోని ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళందరూ దీంట్లోకి వచ్చేస్తారు, కాంగ్రెస్లోకి వచ్చేస్తారు. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ టీడీపీ అనేది లేట్ అవుతున్న కొద్దీ ఆల్రెడీ క్యాడర్ ఎప్పుడో పోయింది. ఇంకా మళ్ళీ టీడీపీ అని అనుకుంటున్నారు. కానీ కొంతమంది ఉంటారు, ఒక ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. టీడీపీలో కొంతమంది కార్యకర్తలు ఏంటంటే ఇంకా ఉండాలి, ఇళ్ళనే ఉండాలి అన్నట్టుగా ఉంటున్నారు. వేరే దాంట్లో పోతే ఇంకా ఏం ఉండదు అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఆ కార్యకర్తలకు ఎన్ని ఓట్లు పడతాయి? ఒక ఊర్లో 5 ఓట్లు 10 ఓట్లు పడితే ఏమవుతుంది? ఏం ఏర్పడదు. గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ కష్టపడాలంటే అది టీడీపీతోని కాదు. టీడీపీ వచ్చినా ఎవరితోనన్నా పొత్తు పెట్టుకుంటేనే ఆ పొత్తులో భాగంగానే పార్టీని లేపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ డైరెక్ట్ వచ్చి కొట్లాడాలంటే టీడీపీ తరం కాదు అది. అక్కడ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా టీడీపీలు ఉన్న వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబుది డిఫరెంట్ మెంటాలిటీ, బీజేపీది డిఫరెంట్ మెంటాలిటీ, రెండు పొత్తు కుదురుతలేదు. అందుకనే వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ అంత ఆసక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పెద్దలతో మాట్లాడి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేటోడు. కానీ ఎందుకు చేస్తలేడంటే వాళ్ళతోని ఈయనకు కుదురుతలేదు.